ఏమే తొందరగా రా, టైం అవుతుంది. ఇదిగో ఇదిగో వస్తున్నా. ఇదిగో కిందన వాళ్ళు ఎవరైనా మీ ఇద్దరికి ఏంటి ఏజ్ గ్యాప్ ఉన్నట్టుంది అని అంటే నువ్వేం మాట్లాడుకో, నేను మేనేజ్ చేస్తాను. ఓకే అండి. ఎవరి అబ్బాయి? అదే కింద బృందా లేదు, వాళ్ళ హస్బెండ్. రేయ్, ఆ అమ్మాయి ఎవరో కొన్నా తెలుసా? అవును, బృందా హస్బెండ్. అవును. ఏం చేస్తుంటావు బాబు? డెలివరీ చేస్తుంటా. వీడు మళ్ళీ ముద్దెట్టాడు. అదే అమ్మా, కార్డియాలజిస్ట్ డాక్టర్. కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్టా? కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ కి సంబంధం కదా? అదే అమ్మా, గైనిక్. నేను కూడా మర్చిపోయా. రైట్ కరెక్ట్. అదే మనల్ని లంచ్ కి తీసుకెళ్ళడానికి వచ్చాడు. పద బాబు. పదండి పోదాం. అమ్మో కొంచెం అంటే మిస్. ఏమే వాళ్ళు వచ్చే టైం అయింది అని రెడీనా? అన్నీ రెడీ అండి. పప్పుచారు మాత్రం ఎంత బాగా కుదిరిందో అండి. ఏమే మీ పుట్టింటి వాళ్ళు నీకు పప్పుచారు తప్ప ఇంకేం నేర్పించలేదా? అకేషన్ ఏదైనా సరే పప్పుచారు మాత్రం మ్యాండేటరీ. అంతేగా. రండి నేనే పైకి వచ్చి మనం పిలుద్దాం అనుకున్నాను, అంతలో మీరే వచ్చారు. పర్లేదండి, మీ అల్లుడు వచ్చారు కదా. ఇప్పటికే చాలా లేట్ అయిందండి, అందరం కలిసి భోంచేద్దాం రండి. పదండి. ఇవ్వండి, పెరుగుతామనం తెచ్చారా? వాళ్ళని పక్కన పెట్టుకుని నిన్ను పెరుగుతామంటుంది ఏంట్రా? అంటే ఇందాక నేను సూపర్ మార్కెట్ వెళ్ళేటప్పుడు చెప్పారనమాట. అది తీసుకొచ్చానండి, ఫ్రిడ్జ్ లో పెట్టాను. పదండి. రండి కూర్చోండి. భార్యాభర్తలు పక్క పక్కన కూర్చుంటే చూడాలనుంది మాకు కూడా. ఇదేంటండి, మూడు పిల్లలు పక్క పక్కన కూర్చోమంటే వాళ్ళ అబ్బాయి వచ్చి మన అమ్మాయి పక్కన కూర్చున్నాడు. అవును కదా, ఏమోలే మాకైతే పట్టించు. రండి సార్. ఏంటండి వాళ్ళ ఆయన కూర్చోమంటే మనవాడు కూర్చున్నాడు? పోన్లే, పిల్లలు కదా, పద కూర్చో. రండి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి, నేను వడ్డిచ్చాక తింటాలండి. ఓకే. ఏమే పైనంటి వాళ్ళ అబ్బాయి కొంచెం మొహమాటం ఎక్కువ, నువ్వు దగ్గరుండి పట్టించు. బాబు పప్పుచారు పోయినా? వద్దండి, తర్వాత వేసుకుంటా. చెల్లెమ్మా, వంటలన్నీ చాలా బాగున్నాయి. సాంబార్ నేనే చేశానన్నయ్య. అది ఇంకా వేసుకోలేదమ్మా. సరే తిన్నాక వేసుకోండి. అలాగేనమ్మా. అన్ని వంటలు చాలా బాగున్నాయండి, బాగా చేశారు. Thank you మధ్య అండి. బిర్యానీ ఆర్డర్ పెట్టానండి, అస్సలు బాగోలేదు. యా అసలు ఈ అవుట్ సైడ్ ఫుడ్ అంటేనే ఆయిలీ ఉంటుంది, హైజెనిక్ ఉండదు. అసలు నన్ను అడిగితే అవాయిడ్ చేయాలంటే ఫుడ్ ని. అదంతా పక్కన పెట్టండి. ఈ మధ్య డెలివరీ బాయ్ సగం తిని తీసుకొస్తున్నారండి. అది ఎంత చండాలం అండి. తింటే ఏమవుతాడండి? ఆ మాత్రం బుద్ధి లేకుండా డెలివరీ చేస్తున్నారండి. అది తింటే ఏమవుతుంది? అసలు ఏం తెలుసు డెలివరీ బాయ్ గురించి? ఎండనక వాననక టైం అనుకోకుండా ఏ టైంలో అంటే ఆ టైంలో మీకు ఫుడ్ తెస్తుంటే డెలివరీ బాయ్ అంటావా? వాళ్ళు దేవుళ్ళు మీకు. ఎవడో ఒకడు తప్పు చేసాడని అందరినీ తప్పు పడతారా? నువ్వు డాక్టర్వి, డెలివరీ బాయ్ కాదు. సారీ. ఏదో వాళ్ళ మంచితనాన్ని అలా గుర్తించి ఫ్లోలో అలా వచ్చింది. సారీ. తినండి. బాబు పప్పుచారు పోయినా? వద్దమ్మా, తర్వాత వేసుకుంటా. బాబు పప్పుచారు పోయినా? ఇది తిన్న తర్వాత వేసుకుంటా. బాబు పప్పుచారు పోయినా? ఆపమ్మా, ఊరికే పప్పుచారు. ఇక్కడ చికెన్, మటన్, ఫిష్ ఇన్ని ఉన్నాయి. ఒక్కసారి అడిగావా? పప్పుచారు. ఇప్పుడు ఏంది పప్పుచారు తాగాలి, అంతేనా? వీడేంటి అలా రియాక్ట్ అవుతుండు? ఇప్పుడు నీకు సంతోషమేనా? తాగిన పప్పుచారు. ఏముంది అందులో? ఉప్పు ఉందా, పప్పు ఉందా? పప్పుచారు తొక్కలో పప్పుచారు. పోవమ్మా. బ్రో నాది అయిపోయింది, నేను వస్తున్నా. నాగు గుడ్ మార్నింగ్ మామయ్య. వెరీ గుడ్ మార్నింగ్ అల్లుడు. ఆఫీస్కి వెళ్ళేసి వస్తానే. సరే అల్లుడు. ఇది చూడు. బాగుంది కదండి. అమ్మా, నాకు నైట్ షిఫ్ట్ టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. జాగ్రత్త నాన్న. చూడు, వీడియో చాలా బాగుంది కదా. అవునండి. అత్తయ్య, మావయ్య ఎక్కడున్నారు? మావయ్య ఏం సంగతులు, ఏం చేస్తున్నారు?
ఆఫీస్కి వెళ్తున్నా. అమ్మా బ్రేక్ఫాస్ట్ ఏం చేసావే? అమ్మ ఆఫీస్కి వెళ్తున్నా. అమ్మ ఆఫీస్కి వెళ్తున్నా. అమ్మ ఆఫీస్కి వెళ్తున్నా. అబ్బా ఇంకెన్ని రోజులు రా నాయన, పై నుంచి కిందికి, కింద నుంచి పైకి తిరగాలి. అబ్బా ఒళ్ళంతా ఉన్నాం అయిపోయింది రా నాయన.